నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। బీజేపీ మండల కార్యదర్శి సరిచందు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే రాజ్యాంగం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత నేత శ్యామప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు। దేశ సమగ్రత కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని అన్నారు। ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో కర్క గంగారెడ్డి, చిలుక మహేష్, దోర్నాల రాజశేఖర్, గంగాధర్, సేవాలాల్, తిరుపతి నాయక్, తాళ్ల రాము, చిలక నరేష్ తదితరులు పాల్గొన్నారు। శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలను శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలను భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై। శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలను శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలను భారత్ మాతా కీ జై। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతిని దర్పల్లి మండల శాఖ బీజేపీ నాయకుల మందరం కలిసి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈరోజు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి దర్పల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జరగడం జరిగింది। దీని ఉద్దేశం శ్యామప్రసాద్ ముఖర్జీ గారు 1951లో జనతాదళ్ పార్టీ ఆవిర్భవించి నేడు బీజేపీగా మొలకెత్తిన ఈ పార్టీ బీజేపీ తన కృషితో ఇంత చెట్టు కాయలు చెట్లయినాయి। తన పశ్చిమ బెంగాల్ను అప్పుడు ఒక్క దేశం ఒకే ప్రధాని అనే నిదానంతో తన ముందుకెళ్ళాడు। దానికి ఇప్పుడు అదే మన మోడీ గారు ముఖర్జీ ఆశయాలు నెరవేర్చి పశ్చిమ బెంగాల్ను కూడా మన కశ్మీర్ను కూడా మన ఇండియాలో కలుపుకొని మనం అందరం ఏకదాటిపై ఉండాలని